Hello students, welcome to SV Technology. ఈ వీడియోలో మనం JavaScript data types గురించి మనం నేర్చుకోబోతున్నాం. This is third video of JavaScript. ఇంత ముందు 2 videos లో మనం JavaScript introduction and variables let, var and constant అనే variables గురించి మనం చెప్పుకున్నాము. ఈ వీడియోలో JavaScript data types గురించి మనం నేర్చుకోబోతున్నాం. దానికంటే ముందు ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని కూడా లైక్ చేయండి. దాని ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి సజెస్ట్ అవుతుంది. సో లెట్ us go to టాపిక్ డేటా టైప్స్. డేటా టైప్ అంటే ఏంటి? ద టైప్ ఆఫ్ డేటా we are giving to the variable. JavaScript variable can hold different types of data types. అవి ఏంటి అంటే స్ట్రింగ్, నెంబర్, బిగింట్, boolean, undefined, null, symbol and object. So these are the 8 types of data types used in JavaScript mostly. So we know that what is the string. String ante em ledu, it is text or collection of characters. So ఈ స్ట్రింగ్ ని మనం చూపించిన ప్రతిసారి డబుల్ కోట్స్ లో గాని ఓకే సింగిల్ కోట్స్ లో కానీ బ్యాక్ టిక్స్ లో కానీ చూపించాలి. డబల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ ఆర్ బ్యాక్ టిక్స్. సో ఇలా ఉంటాయి అన్నమాట. వీటిలలో మనం చూపించాల్సి ఉంటుంది. ఓకే, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూద్దాం. లెట్ నేమ్ ఈక్వల్ టు, నేను డబుల్ కోట్స్ ఇచ్చి మహేష్ అని ఇస్తాను, రన్. సో ఇక్కడ మహేష్ అనేది వస్తుంది చూడండి. సో మన అవుట్పుట్ ఇవ్వలేదు, console dot log name. సో వీ కెన్ రన్ దిస్ ప్రోగ్రామ్. మహేష్ అని వచ్చింది చూడండి. ఇది డబుల్ కోట్స్ ఇచ్చిన వస్తుంది. అండ్ సపోజ్ సింగిల్ కోట్స్ ఇస్తాను నేను ఇక్కడ, డబుల్ కోట్స్ బదులుగా ఓన్లీ సింగిల్ కోట్స్ ఇస్తాను. సింగిల్ కోట్ మహేష్. ఓకే, సింగిల్ కోట్ ఇచ్చినా కూడా మహేష్ అనేది వస్తుంది. అంటే మనం స్ట్రింగ్స్లో డబల్ కోట్స్ యూజ్ చేయొచ్చు లేదా సింగిల్ కోట్స్ కూడా యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాం అనమాట. సో లెట్ నేమ్ svtech, వేర్ పేజ్ svtech, కాన్స్టాంట్ ప్రొఫైల్ డిజిటల్ మహేష్ 7. ఇలా డబుల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ బ్యాక్ టిక్స్ కానీ యూజ్ చేయొచ్చు. డిజిటల్ మహేష్ 7 మై ఇన్స్టాగ్రామ్ ఐడి, ప్లీజ్ డూ ఫాలో. ఓకే, నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి నెంబర్. వీ నో దట్ మనం సి లాంగ్వేజ్లో ఇంటీజర్ అంటాం, ఇక్కడ వచ్చేసి నెంబర్ అంటున్నాం. సో నెంబర్లో వచ్చేసి 2 టైప్స్, ఇంటీజర్ కావచ్చు, ఫ్లోటింగ్ పాయింట్ కావచ్చు, నెంబర్ కిందికి వస్తుంది. సి లాంగ్వేజ్లో అయితే మనకు 2 నెంబర్స్ ఉంటాయి, ఇంటీజర్ అండ్ ఫ్లోట్, డబుల్, ఇట్లా వేరియస్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. బట్ అవన్నీ కేటగిరీస్ కాకుండా మనకు జావాస్క్రిప్ట్లో ఓన్లీ నెంబర్స్ అన్నీ కూడా ఒకటే డేటా టైప్ కిందికి వచ్చేస్తాయి. సో అవి మ్యాక్సిమం మనం కాన్స్టాంట్ తీసుకుంటాం. కాన్స్టాంట్ నెంబర్ అంటే ఇంటీజర్ నెంబర్ ఇచ్చిన అదే, అండ్ ఫ్లోటింగ్ నెంబర్ ఇచ్చిన అదే. ఈ ఫర్ ఎక్స్పోనెన్షియల్ నెంబర్కి కూడా సేమ్ నెంబర్ అనే డేటా టైప్ని మనం వాడతాం. ఇంట్, ఫ్లోట్, డబుల్ లాంటి డేటా టైప్స్ ఇక్కడ లేవు. అన్నిటికి కూడా అంటే న్యూమరికల్ వాల్యూస్ సంబంధించిన అన్నిటికి కూడా మనం నెంబర్ అనే వాడుతాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బిగింట్. ఇందాక చెప్పిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి నెంబర్లో ఓన్లీ 253 to 1 అండ్ -253 to -1 వరకు మాత్రమే అవైలబుల్గా ఉంటాయి నెంబర్. అంతకంటే పెద్దవి అంటే 254 నెంబర్ అనుకో, 254 నెంబర్ తీసుకోవాలంటే దానికి మనం బిగింట్ తీసుకోవాలి. ఓకే, అండ్ మైనస్లలోకి వెళ్తే -254 తీసుకోవాలన్నా కూడా బిగింట్. అంటే -253 to +253 వరకు ఈ మధ్యలో ఉన్న నెంబర్స్కి మాత్రమే మనం నెంబర్ అనే డేటా టైప్ యూజ్ చేయాలి. మిగతా అన్నిటికి కూడా మనం ఏ డేటా టైప్ యూజ్ చేయాలి అంటే బిగింట్ అనేది యూజ్ చేయాలి. సపోజ్ మొబైల్ నెంబర్ ఇస్తున్నాం అనుకోండి, వీ హ్యావ్ టు యూజ్ బిగింట్. వై? బికాజ్ ఇట్ ఈస్ నాట్ బిట్వీన్ -253 అండ్ +253 అనమాట. నెక్స్ట్ కాన్స్టాంట్ వాల్యూని ఇలా చూపిస్తాము, పెద్ద నెంబర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బులియన్ అంటే మనకు తెలుసు, సి లాంగ్వేజ్లో ట్రూ ఆర్ ఫాల్స్ తెలుసుకోవడానికి మనం యూజ్ చేస్తాము.
ఏదైనా కండిషన్ చెకింగ్ లో కూడా మనం డేటా చెక్డ్ అండ్ వాల్యూ కౌంటెడ్ ట్రూ అండ్ ఫాల్స్. ట్రూ అంటే మనం ఏం చూపిస్తాం, 0 చూపిస్తాం, సారీ ట్రూ అంటే 1 చూపిస్తాం, ఫాల్స్ అంటే 0 చూపిస్తాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ బులియన్ డేటా టైప్. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, డిజిటల్ మహేష్ 7 మై ఇన్స్టాగ్రామ్ ఐడి, యూ కెన్ ఫాలో దట్. నెక్స్ట్ వచ్చేసి అన్డిఫైన్డ్ లో వచ్చేసి ఇట్ రిప్రజెంట్ వాల్యూ నాట్ అసైన్డ్, అంటే దానికి ఏ వాల్యూ కూడా అసైన్ చేయలేదు. సో అసైన్ చేయలేకపోతే బై డిఫాల్ట్ గా అది లెట్ అనేది తీసుకుంటుంది, లెట్ నేమ్ కన్సోల్ డాట్ లాగ్ నేమ్. నెక్స్ట్ వచ్చేసి నల్, ఇట్ రిప్రజెంట్ ఎంటీ ఆర్ అన్నోన్ వాల్యూ. సో ఎంటీ ఆర్ అన్నోన్ అంటే వేరియబుల్ ఇచ్చారు, సారీ డేటా టైప్ ఇచ్చారు అండ్ వేరియబుల్ ఇచ్చారు అండ్ కీవర్డ్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు కానీ వాల్యూ ఇవ్వలేదు అంటే దట్ ఈస్ ఎంటీ ఆర్ అన్నోన్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యాపిటల్ నల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు స్మాల్ నల్. అంటే క్యాపిటల్లో నల్ అని రాసిన దానికి అండ్ స్మాల్ లెటర్స్ లో నల్ అని రాసిన దానికి డిఫరెన్స్ ఉంటుంది. వై? బికాస్ జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాము కాబట్టి. ఓకే, సో ఇక్కడ మనం ఒకసారి మళ్ళీ ఎగ్జాంపుల్ చూద్దాము. వై? బికాజ్ కాన్స్టాంట్ నెంబర్ ఈక్వల్ టు నల్ అని చూద్దాం. ఓకే, కాన్స్టాంట్ నెంబర్ ఈక్వల్ టు నల్. ఓకే, నేమ్, సారీ నెంబర్ కదా, నెంబర్. నల్ వాల్యూ మీన్స్ అక్కడ ఏం వాల్యూ మనం ఇవ్వలేదు అని మీనింగ్, ఎంటీ వాల్యూ అన్నోన్ వాల్యూని అది తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సింబల్ అనే డేటా టైప్ మనకు ఎందులో కూడా కనిపించదు. ఐ మీన్ సి లాంగ్వేజ్ లో కానీ C++ లో కానీ జావాలో కానీ మనం చూసుండలేదు, ఇక్కడ జావా స్క్రిప్ట్ లోనే ఉంటుంది. ఏ వాల్యూ హ్యావింగ్ ద డేటా టైప్ సింబల్ కెన్ బి రిఫర్డ్ టు యాజ్ సింబల్ వాల్యూ, సింబల్ ఇన్ ఏ మ్యూటబుల్ ప్రిమిటివ్ వాల్యూ దట్ ఈస్ యూనిక్. సో సింబల్ ఉంటుంది కదా, సింబల్స్ రూపంలో ఉన్న వాటిని అన్నిటిని హలో అనేది ఒక సింబల్ గా తీసుకుంటుంది. ఓకే, హలో అనేది ఒక సింబల్ గా తీసుకుంటుంది. వాల్యూ 1 అండ్ వాల్యూ 2, దిస్ ఈజ్ ద వేరియబుల్ నేమ్స్. ఓకే, మనం ఒకసారి అవుట్పుట్ లో కూడా చూద్దాము. నెక్స్ట్ సింబల్ తర్వాత ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఎ క్లాస్. మనకు తెలుసు కాంప్లెక్స్ డేటా టైప్స్ ఏవైనా ఇచ్చినప్పుడు లేదా కలెక్షన్ ఆఫ్ డేటా టైప్స్ మనం తీసుకోవాలి అంటే we can use object. Suppose coder, language JavaScript, page, digital is null అంటే ఈ మొత్తం కలిపి ఒకటే వేరియబుల్ గా మనం తీసుకుంటున్నాం. అంటే ద కలెక్షన్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఒక మెథడ్ గురించి కూడా నేర్చుకోబోతున్నాం. మెథడ్ లేకపోతే సి లాంగ్వేజ్ లో అయితే